ఏదో దినాన వేరు చేయాలి. బైబిల్లో ఉందమ్మా. 7 దినాల వరకే తల్లి దగ్గర ఉండాలి, 8వ దినాన నా దగ్గరకు తీసుకురావాలని ఉండింది దేవుని యొక్క వాక్యంలో ఉన్న మాట. 7 దినాల వరకే ఎందుకు ఉండాలి? అది రూల్, దేవుని రూల్, అది దేవుని చట్టం, అది దేవుని పిల్లల దేవుని యొక్క వాక్యంలో ఉన్న సత్యం. ఒకవేళ మనిషి చనిపోతే ఎవరైనా ఆ రోజుల్లో ముట్టుకుంటే 7 దినాల వరకు ఎడంగా ఉండాలి. హల్లెలూయా. 7 దినాల వరకు బయట తిరుగుతుండాలి. ఇంట్లో పోకూడదు, ఏమీ పట్టుకోకూడదు. ఏది పట్టుకుంటే అది అపవిత్రం అయిపోయేది. ఏది పట్టుకుంటే అది అపవిత్రం. పాత నిబంధన కాలంలో జరిగిన మాట ఇది. చనిపోయిన శవాన్ని ఎవరైనా ముట్టుకుంటే 7 దినాల వరకు కడాగా ఉండవలెను అని ఉంటుంది. కాబట్టి దేవుని మనసు ఒకసారి ఎత్తుకుపోయారు ఫిలిస్తీయులు. 7 నెలలు వాళ్ళ యొక్క ఊర్లో, ఫిలిస్తీన్ల ఊర్లో ఉన్నది 7 నెలలు. వాళ్ళకు చూడండి, 7 నెలలు ఉంటేనే వాళ్ళు తట్టుకోలేకపోయారు. హల్లెలూయా. ఎక్కడ చూసినా గడ్డలే, ఎక్కడ చూసినా మర్మాంగాల మీద గడ్డలు వచ్చినాయట, తొడల మధ్యలో గడ్డలు వచ్చినాయట, శరీర భాగాల్లో గడ్డలు వచ్చినాయట. వాళ్ళు తట్టుకోలేకపోయారు. ఏమిటబ్బా ఈ గడ్డలు, ఎలాగున్నాయి ఈ గడ్డలు అంటే పందికొక్కుల ఆకారంలో ఉన్నాయట ఆ గడ్డలు. 7 నెలలు ఇశ్రాయేలు దేశంలో ఉండవలసిన మందసం ఇశ్రాయేలు ఎత్తుకొని పోయారు, ఫిలిస్తీన్లు ఎత్తుకొని పోయారు. మనం కూడా ఎత్తుకొని పోదాం అనుకోండి. దేవుని మందసాన్ని ఎత్తుకొని పోతే వాళ్ళకి ఆశీర్వాదం రాలేదు, వాళ్ళకి శాపం వచ్చింది. ఆ గడ్డలు ఎలా ఉన్నాయంటే పందికొక్కు ఆకారంలో ఉన్నాయట. అక్కడున్న సిద్ధాంతుల్ని, అక్కడున్న ప్రభువా, అక్కడున్న ప్రతి ఒక్కళ్ళని తీసుకొని వచ్చి, ఆ యాజకులను తీసుకొని వచ్చి చూపిస్తే వాళ్ళు అన్నారు, ఇశ్రాయేలు దేవుడు ఈ పనులు చేపిస్తున్నాడు కాబట్టి మీరు పందికొక్కు ఆకారంలో గల బంగారు పందికొక్కులను తయారు చేసి కాడి మోయని పాడి ఆవులను ఒక బండి కట్టి ఆ బండి మీద దేవుని మందసాన్ని ఉంచి ఈ బంగారు పందికొక్కులను 7 దాని మీద పెట్టి అది బయటికి పంపించండి అని చెప్పారు. ఎప్పుడైతే ఆ బంగారు పందికొక్కులు అది ఆ గడ్డల ఆకారంలో ఉన్న బంగారు పందికొక్కుల ఆకారంలో పెట్టి బండి మీద పెట్టి ఆ దేవుని మందసం పెట్టి అసలు కాడి మోయని పాడి ఆవులను తీసుకొని వచ్చి దానికి కట్టి బండికి కట్టి తోలితే అవి పోతూ 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 ఒక యాజకుని పొలంలో ఆగిపోయినాయి. హల్లెలూయా. ఆ యాజకుని పొలంలో ఆగిపోయినాయి. తెల్లారి గడ్డలు మాయమైపోయినాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు పోయింది, నా గడ్డ పోయింది, నా గడ్డ పోయింది, నా గడ్డలు మాయమైపోతుంది. నా గడ్డలు పోయినాయి అంటున్నారు వాళ్ళు. అక్కడున్న ఫిలిస్తీన్లు అన్నారు నా గడ్డలు పోయినాయి. పోతే మరి శాపం వల్ల ఈ ఫిలిస్తీన్లకి గడ్డలు వచ్చేసి ఎప్పుడైతే తప్పని తెలుసుకొని ఆ దేవుని మందసాన్ని మరలా ఇజ్రాయేలు వైపుకి పంపించారో ఫిలిస్తీన్లు దేశంలో ఉన్న గడ్డలన్నీ కూడా మాయమైపోయి. దేవుని పిల్లారా, 7 అనేది పవిత్రమైన సంఖ్య. హల్లెలూయా. దాన్ని ఎవరైనా చిన్నచూపు చూస్తే ఊరుకోవద్దు. క్రైస్తవురాలుగా, క్రైస్తవుడిగా 7 ఎవరైనా చిన్నచూపు చూస్తే అది 7లోనే ఉంది ఆశీర్వాదం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 7లో ఉంది ఆశీర్వాదం అని చెప్పండి. ఆ సంఖ్య దేవునిది. అది ఆ సంఖ్య ఉండటమే నీకు కలిసి వచ్చింది బాబని చెప్పాలి. దేవుని పిల్లలు, దేవుని యొక్క వాక్యంలో ఉన్న సత్యం. రోమ్ నగరం అనే ఒక నగరం ఉంది. ఆ రోమ్ నగరం 7 కొండల మీద ఉంది. రోమ్ నగరం, వాటికన్ సిటీ అని అంటారు. రోమ్ నగరం 7 కొండల మీద ఉంది. అక్కడ పెద్ద చర్చ్. అది అసలు ఆ దేశం మొత్తం కూడా క్రిస్టియన్ నగరం. అది ప్రపంచంలో అతి చిన్న దేశం. అది వాటికన్ సిటీ అంటారు. అక్కడ 7 కొండలు ఉన్నాయి. 7 కొండల మీద పెద్ద చర్చ్ ఉంది. కాబట్టి 7 అనేది చాలా చాలా పవిత్రమైన సంఖ్య. అందుకనే దానికి గుర్తుగా యేసు క్రీస్తు ప్రభువారు సిలువలో 7 మాటలు పలుకుతున్నారు. ఆ మాటలు ఇంకెంత మధురంగా ఉంటాయో. హల్లెలూయా. ఆ మాటలు మనం విందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించబడుగాక. ఆమేన్. అందరు లేచి నిలబడదాం. ఇప్పుడు దాకా కూర్చున్నాం, మళ్ళీ చాలాసేపు కూర్చోవాల్సి వస్తుంది కాబట్టి ప్రార్థన చేసుకుందాం. తిన్న మాటలను బట్టి ప్రతి ఒక్కరు నిలబడి ప్రార్థన చేద్దాం.